Welcome to Naresh Academy UPSC, APPSC, Group 1 and 2 Related Daily Current Affairs April 3, 2024 Prelims Practice and Previous ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో. క్వశ్చన్ నంబర్ 1 లలిత కళా అకాడమీ ఎందుకు వార్తలో ఉంది? సందర్భం ఇటీవల సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లలిత కళా అకాడమీ ఎల్కే చైర్మన్ అధికారాలను తగ్గించింది. ఎటువంటి ఈ పరిపాలన చర్యలు తీసుకోకుండా నిరోధించింది. లలిత కళా అకాడమీ గురించి దీనిని 1954 ఆగస్టు 5న అప్పటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రారంభించారు మరియు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద నమోదు చేయబడింది. ఇది భారతదేశంలోని సమకాలీన ఆధునిక జానపద మరియు గిరిజన కళల యొక్క జీవశక్తి, సంక్లిష్టత మరియు ముగుస్తున్న నమూనాలను ప్రతిబింబించే అత్యున్నత క్రమం యొక్క శాశ్వత సేకరణను సంరక్షించింది మరియు డాక్యుమెంట్ చేసింది. ఇది దేశంలో మరియు వెలుపల భారతీయ కళల అవగాహనను ప్రోత్సహించడానికి మరియు ప్రచారం చేయడానికి భారత ప్రభుత్వంచే స్థాపించబడిన భారత జాతీయ లలిత కళల అకాడమీ. ఇది సాంస్కృతిక ఒప్పందాలు మరియు సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాలలో విజువల్ ఆర్ట్ ఆఫ్ ఇండియాను ప్రోత్సహిస్తుంది. నేషనల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఆర్ట్ అనేది లలిత కళా అకాడమీ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక కార్యక్రమం. నిధులు ఇది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా నిధులు సమకూరుస్తుంది. ఇది చెన్నై, లక్నో, కోల్కతా, భువనేశ్వర్, గర్హిలో ప్రాంతీయ కేంద్రాలను కలిగి ఉంది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. కేరళకు చెందిన పెయింటర్ మరియు ప్రింట్ మేకింగ్ ఆర్టిస్ట్ అయిన నాగదాస్ 64 గత ఏడాది మార్చి 13, 2023న 3 ఏళ్ల కాలానికి ఈ పదవికి నియమితులయ్యారు. క్వశ్చన్ నంబర్ 2 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి రానున్న పలు కొత్త నిబంధనలు ఏమిటి? మార్చి 31తో 2023 నుంచి 24 వరకు ఆర్థిక సంవత్సరం కాలపరిమితి ముగియడంతో ఏప్రిల్ 1 నుంచి 2024 నుంచి 25 వరకు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో పలు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కొత్త పన్ను విధానంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొన్న పలు కీలకాంశాలు ఇవే. ఏప్రిల్ 1, 2024 నుంచి పన్ను విధానంలో కొత్తగా మారేది ఏదీ లేదు. ప్రస్తుత పాత పన్ను విధానం స్థానంలో సెక్షన్ 1(1)(1)(a) కింద కొత్త పన్ను విధానం ఆర్థిక చట్టం 2023లో ప్రవేశపెట్టారు. 2023 నుంచి 24 వరకు ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీలు, సంస్థలు కాకుండా వ్యక్తులందరికీ కొత్త పన్ను విధానం డిఫాల్ట్ వర్తిస్తుంది. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నాయి. అయితే పాత పన్ను ఆ విధానంలో కల్పిస్తున్న మినహాయింపులు, డిడక్షన్స్, స్టాండర్డ్ డిడక్షన్ 50,000, ఫ్యామిలీ పెన్షన్ 15,000 మినహా కొత్త విధానంలో లేవు. కొత్త పన్ను విధానం ఇక నుంచి డిఫాల్ట్ వర్తించనుంది. అయితే పన్ను కట్టేవారు కొత్తది లేదా పాతదాంట్లో ఏది లాభదాయకంగా ఉంటే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 2024 నుంచి 25 వరకు ఆర్థిక ఏడాదికి సంబంధించి రిటర్నులు ఫైల్ చేసే వరకు కొత్త పన్ను విధానం నుంచి వైదొలగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి వ్యాపార ఆదాయం లేని అర్హులైన వ్యక్తులు ప్రతి ఆర్థిక సంవత్సరానికి తమకు నచ్చిన పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. వారు ఒక ఆర్థిక ఏడాదిలో కొత్త పన్ను విధానం, మరొక ఏడాదిలో పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. కొత్త పన్ను విధానం 115(a) ప్రకారం 3 లక్షల రూపాయలు వరకు 0 పన్ను, 3 రూపాయలు నుంచి 6 సెంట్లు లక్షల వరకు 5% పన్ను, 6 రూపాయలు నుంచి 9 సెంట్లు లక్షల వరకు 10% పన్ను, 9 రూపాయలు నుంచి 12 సెంట్లు లక్షల వరకు 15% పన్ను, 12 రూపాయలు నుంచి 15 సెంట్లు లక్షల వరకు 20% పన్ను, 15 రూపాయలు లక్షలకు పైన 30% పన్ను. పాత పన్ను విధానం ప్రకారం 2.5 లక్షల రూపాయలు వరకు 0 పన్ను, రూపాయలు
2.5 నుంచి 5 లక్షల వరకు 5% పన్ను, 5 లక్షల రూపాయలు నుంచి 10 లక్షల వరకు 20% పన్ను రూపాయలు, 10 లక్షలకు పైన 30% పన్ను. క్వశ్చన్ నంబర్ 3 హ్యూమ్ ఆరి గురించి తెలపండి. సందర్భం ఇటీవల న్యూయార్క్కు చెందిన రీసెర్చ్ ల్యాబ్ మరియు టెక్నాలజీ కంపెనీ హ్యూమ్ మొదటి సంభాషణాత్మక ఐ విత్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని పిలువబడే దానిని పరిచయం చేసింది. హ్యూమ్ ఐ గురించి ప్రత్యేక లక్షణాలు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎమోషనల్ ఇంటెలిజెంట్ వాయిస్ ఐ. ప్రత్యక్ష ఆడియో ఇన్పుట్ని అంగీకరిస్తుంది మరియు రూపొందించిన ఆడియోను అందిస్తుంది. స్వర వ్యక్తీకరణ కొలమానాలతో సుసంపన్నమైన ట్రాన్స్క్రిప్ట్లను అందిస్తుంది. సాంకేతిక అవలోకనం గా పనిచేస్తుంది. దాని యాజమాన్య తాదాత్మ్య పెద్ద భాష మోడల్ ఈఎల్ఎం ద్వారా ఆధారితం. మానవ పరస్పర చర్యలను మెరుగుపరచడానికి ఈఎల్ఎం స్వరాలు, పద ప్రాధాన్యత మరియు స్వర సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకుంటుంది మరియు ప్రతిబింబిస్తుంది. శిక్షణ మరియు అభ్యాసం. ఆనందం మరియు సంతృప్తి వంటి సానుకూల భావోద్వేగాల కోసం ఆప్టిమైజ్ చేయడానికి మానవ ప్రతిచర్యలపై శిక్షణ పొందారు. వినియోగదారు పరస్పర చర్యల నుండి నిరంతరం నేర్చుకుంటారు. సామర్థ్యాలు. ప్రసంగం యొక్క ట్యూన్, రిథం మరియు టింబ్రేను ప్రాసెస్ చేస్తుంది. తగిన మాట్లాడే సమయాలు మరియు సరైన స్వరంతో తాదాత్మ్య భాషను రూపొందించడం వంటి సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎల్ఎం వివరించబడింది. నిర్వచనం: వచనాన్ని గుర్తించి ఉత్పత్తి చేసే ఒక రకమైన కృత్రిమ మేధస్సు ఐ. శిక్షణ మరియు డేటా. విస్తృతమైన డేటాసెట్లపై శిక్షణ పొందారు, అందుకే దీనిని పెద్దది అని పిలుస్తారు. పునాది: యంత్ర అభ్యాస సూత్రాలపై నిర్మించబడింది. ట్రాన్స్ఫార్మర్ మోడల్ అని పిలువబడే నిర్దిష్ట న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ను ఉపయోగిస్తుంది. లేమాన్ నిబంధనలలో మానవ భాష మరియు సంక్లిష్ట డేటాను అర్థం చేసుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి విస్తారమైన ఉదాహరణలతో అందించబడిన కంప్యూటర్ ప్రోగ్రాం. క్వశ్చన్ నంబర్ 4 అటల్ టన్నెల్ వార్తల్లో ఎందుకు ఉంది? సందర్భం ఎఫ్సాయి ఇకామర్స్ ప్లాట్ఫారంలు తమ వెబ్సైట్లలో విక్రయించే ఆహార ఉత్పత్తుల యొక్క సరైన వర్గీకరణను నిర్ధారించాలని సూచించింది. సందర్భం ఇటీవల లాహౌల్ మరియు స్పితి జిల్లాల్లోని అటల్ టన్నెల్ సమీపంలో మంచు కురుస్తున్న కారణంగా మనాలి హైవే బ్లాక్ చేయబడింది. వివరాలు: అటల్ టన్నెల్ ప్రపంచ రికార్డు. గతంలో రోహ్తాంగ్ టన్నెల్ అని పిలిచేవారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎత్తైన సొరంగంగా గుర్తింపు పొందింది. స్థానం మరియు ఎత్తు: హిమాలయాలలోని పీర్ పంజాల్ శ్రేణిలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 3100 మీటర్లు 10,171 అడుగులు ఎత్తులో హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మార్గం మరియు కనెక్టివిటీ: రోహ్తంగ్ పాస్ గుండా వెడుతుంది. పొడవు 9.02 కిలోమీటర్లు. మనాలిని లాహౌల్ మరియు స్పితి వ్యాలీకి కలుపుతుంది. సంవత్సరం పొడవునా కనెక్టివిటీని నిర్ధారిస్తుంది. గతంలో ఈ ప్రాంతం భారీ హిమపాతం కారణంగా ఏటా దాదాపు 6 నెలల పాటు తెగిపోయింది. దీని ప్రత్యేకత: అన్ని రకాల వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా అత్యధిక సాంకేతికత పరిజ్ఞానంతో దీనిని నిర్మించారు. 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించే వీలు ఉంది. ఈ సొరంగ మార్గానికి ఉత్తర దక్షిణ భాగాల్లో ప్రవేశద్వారాలు ఏర్పాటు చేశారు. ప్రతి 150 మీటర్లకు ఒక టెలిఫోన్ కనెక్షన్ వ్యవస్థను, అలాగే ప్రతి 60 మీటర్లకు అగ్నిమాపక వ్యవస్థను, ప్రతి 500 మీటర్లకు అత్యవసర ఎగ్జిట్ ఎమర్జెన్సీ ద్వారాలను, అలాగే ప్రతి 1 కిలోమీటర్కు గాలి నాణ్యతను కొలిచే మానిటర్ వ్యవస్థను, అలాగే ప్రతి 250 మీటర్లకు ఒక బ్రాడ్కాస్టింగ్ వ్యవస్థను, ఏదైనా ప్రమాదంగాని అనుకోని సంఘటన జరిగినప్పుడు గుర్తించే విధంగా సీసీ కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి 2.2 కిలోమీటర్లకు ఒక మలుపు ఉంటుంది. దేశ రక్షణకు మరియు భద్రతా దృష్ట్యా ఇది కీలకమైంది. దీని పొడవు 9.02 కిలోమీటర్లు, వెడల్పు 8 మీటర్లు,
ఎత్తు 5.5 మీటర్లు. దీనిని గుర్రపు నాడ ఆకారంలో నిర్మించారు. ఇంతకుముందు మనాలి నుంచి లేహ్కి మధ్యనున్న 430 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి దాదాపు 10 నుంచి 12 వరకు గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఈ సొరంగ మార్గం ద్వారా 45 కిలోమీటర్లకు తగ్గడంతో కేవలం 4 నుంచి 5 వరకు గంటల సమయంలో మనాలి నుంచి లేహ్కి చేరుకోవచ్చు. ఈ సొరంగ మార్గం ద్వారా మనాలి నుంచి లేహ్లకు ఏడాది పొడవునా ప్రయాణించవచ్చు. కానీ ఈ సొరంగ మార్గం లేనప్పుడు వాతావరణ పరిస్థితుల కారణంగా 6 నెలల పాటు మనాలి లేహ్ల మధ్య మార్గాన్ని మూసివేసేవారు. క్వశ్చన్ నంబర్ 5 ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్సాయి వార్తల్లో ఎందుకు ఉంది? సందర్భం ఎఫ్సాయి ఇకామర్స్ ప్లాట్ఫారంలు తమ వెబ్సైట్లలో విక్రయించే ఆహార ఉత్పత్తుల యొక్క సరైన వర్గీకరణను నిర్ధారించాలని సూచించింది. వివరాలు ఆరోగ్య పానీయం ఎనర్జీ డ్రింక్ కేటగిరీ కింద ఇకామర్స్ వెబ్సైట్లలో విక్రయిస్తున్న పాల ఆధారిత పానీయాల మిక్స్ లేదా తృణధాన్యాల ఆధారిత పానీయాల మిశ్రమం లేదా మాల్ట్ ఆధారిత పానీయం ప్రొప్రైటరీ ఫుడ్ కింద లైసెన్స్ పొందిన ఆహార ఉత్పత్తుల ఉదాహరణలను ఎఫ్సాయి గుర్తించింది. మొదలైనవి. ఆరోగ్య పానీయం యొక్క నిర్వచనం. హెల్త్ డ్రింక్ అనే పదం ఎఫ్ఎస్ చట్టం 2006 లేదా దాని కింద రూపొందించిన నియమాలు నిబంధనల ప్రకారం ఎక్కడా నిర్వచించబడలేదు లేదా ప్రమాణీకరించబడలేదు అని ఎఫ్సాయి స్పష్టం చేసింది. అందువల్ల ఎఫ్సాయి అన్ని ఇకామర్స్లకు ఈ తప్పుడు వర్గీకరణను తక్షణమే సరిదిద్దాలని సూచించింది. అటువంటి పానీయాలు లేదా పానీయాలను వారి వెబ్సైట్లలోని హెల్త్ డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ వర్గం నుండి తీసివేయడం లేదా తొలగించడం ద్వారా మరియు అటువంటి ఉత్పత్తులను తగిన విభాగంలో ఉంచడం ద్వారా ప్రస్తుత చట్టం. ప్రొప్రైటరీ ఫుడ్స్ అంటే ఏమిటి? యాజమాన్య ఆహారాలు అనేది ఆహార భద్రత మరియు ప్రమాణాలు, ఆహార ఉత్పత్తి ప్రమాణాలు మరియు ఆహార సంకలనాలు, నిబంధనలు మరియు ఆహార భద్రత మరియు ప్రమాణాలు, హెల్త్ సప్లిమెంట్స్, న్యూట్రాస్యూటికల్స్, ప్రత్యేక ఆహార వినియోగం కోసం ఆహారం, ప్రత్యేక వైద్య ప్రయోజనం కోసం ఆహారం, ఫంక్షనల్ ఫుడ్ మరియు నావెల్ ఫుడ్. నిబంధనలు కాని ప్రామాణిక పదార్థాలను వాడండి. శక్తి పానీయాలు. ఎనర్జీ డ్రింక్స్ అనే పదాన్ని ఫుడ్ కేటగిరీ సిస్టమ్ ఎఫ్సిఎస్ 14.1.4.1 మరియు 14.1.4.2 కార్బోనేటెడ్ మరియు నాన్ కార్బోనేటెడ్ వాటర్ బేస్డ్ ఫ్లేవర్డ్ డ్రింక్స్ కింద లైసెన్స్ పొందిన ఉత్పత్తులపై మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఉంది. ఇది సబ్రెగ్యులేషన్ 2.10 ప్రకారం ప్రమాణీకరించబడింది. 6.2 ఆహార ఉత్పత్తి ప్రమాణాలు మరియు ఆహార సంకలనాల నిబంధనలు 2011 కెఫిన్ కలిగిన పానీయం. క్వశ్చన్ నంబర్ 6 కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ 125 సంవత్సరాల సూర్యుని అధ్యయనం జరుపుకుంటుంది. వివరాలు తెలపండి. సందర్భం కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ 125 సంవత్సరాల సూర్యుని అధ్యయనం జరుపుకుంటుంది. కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ గురించి. బ్రిటిష్ వారిచే ఏప్రిల్ 1, 1899న స్థాపించబడిన అబ్జర్వేటరీ ప్రపంచంలోనే సూర్యుని యొక్క సుదీర్ఘమైన రోజువారీ రికార్డులలో ఒకటిగా ఉంది మరియు ఈ ప్రత్యేకమైన డేటాబేస్ డిజిటలైజ్ చేయబడింది మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలకు బహిరంగంగా అందుబాటులో ఉంది. 20వ శతాబ్దం ప్రారంభం నుండి ప్రతిరోజు రికార్డ్ చేయబడిన 1.2 లక్షల డిజిటలైజ్డ్ సౌర చిత్రాలు మరియు సూర్యుని యొక్క వేల ఇతర చిత్రాల డిజిటల్ రిపోజిటరీ ఉంది. కేసు కొడైకెనాల్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో పళని కొండల దక్షిణ కొనపై ఉంది. దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నిర్వహిస్తోంది. ఈ అబ్జర్వేటరీలో ఎవర్షెడ్ ప్రభావం మొదటిసారిగా జనవరి 1909లో కనుగొనబడింది. క్వశ్చన్ నంబర్ 7 సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కాట్ కి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. 1. కాట్ అనేది పార్లమెంట్ చట్టం, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ చట్టం 1985 ద్వారా స్థాపించబడింది.
2 ఇది అసలు రాజ్యాంగంలో భాగం కాదు కానీ 42వ సవరణ చట్టం 1976లో ఆర్టికల్ 3(2)(3) మెనస్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్తో వ్యవహరిస్తుంది. 3 ఇది రిక్రూట్మెంట్కు సంబంధించి అసలు అధికార పరిధిని అమలు చేస్తుంది మరియు పబ్లిక్ సర్వెంట్ల అన్ని సేవా విషయాలపై కవర్ చేస్తుంది. పై స్టేట్మెంట్లు ఏది సరైనవి? 1 మాత్రమే, 2 మాత్రమే, 3 4 ఏదీ లేదు. జవాబు 3. వార్తల్లో ఎందుకు? అలహాబాద్ హైకోర్టు ధిక్కార విచారణలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన అప్పీల్ అధికార పరిధిని స్పష్టం చేసింది. కాట్ ధిక్కార ఉత్తర్వులపై అప్పీళ్లను కోర్టు ధిక్కార చట్టం 1971లోని సెక్షన్ 19 ప్రకారం ప్రత్యేకంగా సుప్రీంకోర్టులో దాఖలు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కాట్ అంటే ఏమిటి? కాట్ అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3(2)(3) మెనస్ అ ప్రకారం స్థాపించబడిన భారతదేశంలోని ప్రత్యేక పాక్షిక న్యాయ సంస్థ. ప్రభుత్వ ఉద్యోగుల రిక్రూట్మెంట్ మరియు సర్వీస్ పరిస్థితులకు సంబంధించిన వివాదాలు మరియు ఫిర్యాదులను పరిష్కరించడం దీని ప్రాథమిక విధి. ప్రభుత్వ ఉద్యోగులకు వారి సేవా పరిస్థితులు మరియు ఉద్యోగ వివాదాలకు సంబంధించిన విషయాలలో వారికి వేగవంతమైన మరియు చవకైన పరిష్కారాన్ని అందించడానికి కాట్ ఏర్పాటు చేయబడింది. కాట్ స్థాపన 1985లో పార్లమెంట్ రూపొందించిన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ చట్టం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మరియు స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. భారతదేశం అంతటా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో 17 బెంచ్లు మరియు 21 సర్క్యూట్ బెంచ్లు ఉన్నాయి. కాట్ యొక్క అధికార పరిధి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ దాని అధికార పరిధి మరియు ప్రక్రియకు సంబంధించి సాధారణ న్యాయస్థానాల నుండి వేరుగా ఉంటుంది. ఇది చట్టం పరిధిలోకి వచ్చే పార్టీల సేవా విషయాల గురించి మాత్రమే అధికార పరిధిని అమలు చేస్తుంది. కింది వాటికి సంబంధించిన అన్ని సేవా విషయాలపై కాట్ అధికార పరిధిని ఉపయోగిస్తుంది. ఏదైనా ఆల్ ఇండియా సర్వీస్లో సభ్యుడు, యూనియన్ యొక్క ఏదైనా సివిల్ సర్వీస్ లేదా యూనియన్ కింద ఏదైనా సివిల్ పోస్ట్కి నియమించబడిన వ్యక్తి, ఏదైనా రక్షణ సేవలకు లేదా రక్షణతో అనుసంధానించబడిన పోస్ట్కి నియమించబడిన పౌరుడు. కవర్ చేయని సేవలు కింది సభ్యులు కాట్ అధికార పరిధిలోకి లేరు. రక్షణ దళాలు అధికారులు, సుప్రీంకోర్టు సిబ్బంది మరియు పార్లమెంట్ సెక్రటరీ సిబ్బంది. విధానం కాట్ కేసులను నిర్ణయించడంలో సహజ న్యాయ సూత్రాల ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది మరియు సివిల్ ప్రొసీజర్ కోడ్ సూచించిన ప్రక్రియకు కట్టుబడి ఉండదు. దాని స్వంత ప్రక్రియ మరియు అభ్యాస నియమాలను రూపొందించడానికి ఇది అధికారం కలిగి ఉంది. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చట్టం 1985లోని సెక్షన్ 17 ప్రకారం ట్రిబ్యునల్కు హైకోర్టుగా ధిక్కారానికి సంబంధించి అదే అధికార పరిధిని మరియు అధికారాన్ని వినియోగించుకునే అధికారం కల్పించబడింది. కూర్పు లో భారత రాష్ట్రపతిచే నియమించబడిన చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ఇతర సభ్యులు ఉంటారు. కాట్ యొక్క సభ్యత్వం న్యాయ మరియు పరిపాలనా రంగాలకు చెందిన సభ్యులచే నింపబడుతుంది. సర్వీస్ పదవీకాలం 5 సంవత్సరాలు లేదా చైర్మన్ మరియు వైస్ చైర్మన్లకు 65 సంవత్సరాల వయస్సు వరకు, సభ్యులకు 62 సంవత్సరాలు. ఏది ముందైతే అది. చైర్మన్, వైస్ చైర్మన్ లేదా మరే ఇతర సభ్యుడు తన పదవీ కాలం మధ్య తన రాజీనామాను రాష్ట్రపతికి తెలియజేయవచ్చు. క్వశ్చన్ నంబర్ 8 క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రోగ్రాం యొక్క చొరవ. 1 ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఇపి. 2 ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏ. 3 ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్. 4 ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి. సరైన సమాధానం 2 ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏ. సందర్భం ఇటీవల ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ ప్రోగ్రాం వార్షిక నివేదిక 2023ని ప్రారంభించింది.
క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ ప్రోగ్రాం గురించి 2017లో ప్రవేశపెట్టబడిన క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ ప్రోగ్రాం అనేది అంతర్జాతీయ శక్తి ఏజెన్సీ ఐఏ యొక్క ప్రీమియర్ చొరవ. ఇది గ్లోబల్ నెట్ జీరో ఎనర్జీ సిస్టంలో పురోగతిని వేగవంతం చేయడానికి రూపొందించబడింది. ప్రపంచంలోని ప్రముఖ ఇంధన సంస్థ యొక్క నైపుణ్యం మరియు అధికారాన్ని ఉపయోగించి ఇది స్వచ్ఛమైన శక్తి పరివర్తనలను వేగవంతం చేయడంపై దృష్టి పెడుతుంది, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలో. కార్యక్రమం యొక్క లక్ష్యాలు 2015 పారిస్ ఒప్పందం ద్వారా నిర్దేశించబడిన లక్ష్యాలు మరియు ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి. ఐఏ గురించి ముఖ్య వాస్తవాలు. ఐఏ అనేది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD ఫ్రేమ్వర్క్లో పనిచేసే ఒక స్వతంత్ర అంతర్ప్రభుత్వ సంస్థ. ప్రభుత్వాలు మరియు పరిశ్రమలతో కలిసి ఐఏ ప్రతి ఒక్కరికి ఒక స్థితిస్థాపకమైన మరియు స్థిరమైన శక్తి ల్యాండ్స్కేప్ను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 1974లో స్థాపించబడిన దీని ప్రాథమిక లక్ష్యం చమురు నిబంధనల స్థిరత్వాన్ని కాపాడడం. ఐఏ ఏర్పడటానికి 1973 నుంచి 1974 చమురు సంక్షోభం ఏర్పడింది. ఈ సమయంలో ప్రధాన ఉత్పత్తిదారులు విధించిన చమురు ఆంక్షలు ధరల పెరుగుదలకు దారితీశాయి. పారిశ్రామిక దేశాల చమురు దిగుమతులపై ఆధారపడే అవకాశం ఉంది. ప్రస్తుతం లో 31 సభ్య దేశాలు మరియు 11 అనుబంధ దేశాలు ఉన్నాయి. ఒక దేశం ఐఏ సభ్యత్వం కోసం పరిగణించబడాలంటే అది ఇప్పటికే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD లో సభ్యునిగా ఉండాలి. క్వశ్చన్ నంబర్ 9 కింది వాటిలో లోక్సభ యొక్క ప్రత్యేక అధికారం-లు ఏది? 1. ఎమర్జెన్సీ ప్రకటనను ఆమోదించడానికి. 2. మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానం పెట్టడం. 3. భారత రాష్ట్రపతిని అభిశంసించడం. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ 1 మరియు 2, బి 2 మాత్రమే, సి 1 మరియు 3, డి 3 మాత్రమే. జవాబు బి. వివరణ: అన్ని రకాల అత్యవసర పరిస్థితులకు ఉభయ సభల ఆమోదం అవసరం. జాతీయ ప్రకటన ఎమర్జెన్సీని పార్లమెంటు ఉభయ సభలు 1 నెలలోపు ఆమోదించాలి. దాని జారీ తేదీ. రాష్ట్రపతి పాలనను విధించే ప్రకటనను ఇద్దరూ ఆమోదించాలి. జారీ చేసిన తేదీ నుండి 2 నెలలలోపు పార్లమెంటు సభలు ప్రకటించే ప్రకటన. ఆర్థిక అత్యవసర పరిస్థితిని 2 నెలల్లోగా పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి. దాని జారీ తేదీ నుండి. కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది కాదు. అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టవచ్చు మరియు రాజ్యసభలో కాదు. ఇది అవుతుంది. లోక్సభలోని ఎవరైనా సభ్యునిచే తరలించబడింది. విధానము మరియు ప్రవర్తన యొక్క నియమాలలోని 198వ నిబంధన లోక్సభ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే విధానాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి ప్రకటన 2 సరైనది. రాష్ట్రపతికి వ్యతిరేకంగా అభిశంసన అభియోగాలను పార్లమెంటులో ఏ సభ అయినా ప్రారంభించవచ్చు. ఇతర సభ కూడా అభియోగాలను కొనసాగిస్తూ అభిశంసన తీర్మానాన్ని ఆమోదించినట్లయితే మొత్తం సభ్యత్వంలో 3/2 మెజారిటీ, అప్పుడు అధ్యక్షుడు అతని నుండి తొలగించబడతాడు. తీర్మానం ఆమోదించబడిన తేదీ నుండి కార్యాలయం. కాబట్టి స్టేట్మెంట్ 3 సరైనది కాదు. కాబట్టి ఎంపిక బి సరైన సమాధానం. క్వశ్చన్ నంబర్ 10 కొద్ది మార్పులతో భారత జాతీయ పతాకంగా అనుమతి పొందిన త్రివర్ణ పతాక నమూనాకు పింగళి వెంకయ్య ఏ సంవత్సరంలో రూపకల్పన చేశాడు? 1. 1921, 2. 1924, 3. 1927, 4. 1928. జవాబు 1. వివరణ: అఖిల భారత కాంగ్రెస్ నాయకుడు మహాత్మా గాంధీకి 1921లో మొదటిసారిగా సమర్పించబడిన భారతదేశ జెండా రూపకల్పనను పింగళి లేదా పింగ్లే వెంకయ్య రూపొందించారు.
1916లో అతను జెండాలపై ఒక బుక్లెట్ను ప్రచురించాడు. ఈ బుక్లెట్ పేరు ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా. ఇందులో 24 డిజైన్ల జెండాలు ఉన్నాయి. ఆ తర్వాత విజయవాడలో గాంధీని కలిసినప్పుడు ఆ బుక్లెట్ని చూపించారు. గాంధీజీ డిజైన్ని చూసి సంతోషించి జాతీయ జెండా ఆవశ్యకతను గుర్తించి 1921లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తాజా దానిని రూపొందించాల్సిందిగా వెంకయ్యను కోరారు. ప్రారంభంలో పింగళి వెంకయ్య రూపొందించిన జెండాలో కుంకుమ మరియు ఆకుపచ్చ రంగులు మాత్రమే ఉంటాయి. అయితే తరువాత ఇది పునఃరూపకల్పన చేయబడింది మరియు మధ్యలో ఒక స్పిన్నింగ్ వీల్ ధర్మ చక్రంతో పాటు మూడవ రంగు తెలుపును ప్రవేశపెట్టారు. చివరగా 1931లో భారత జాతీయ కాంగ్రెస్ అధికారికంగా ఈ జెండాను మన దేశ జెండాగా స్వీకరించింది. Thank you for watching this video. Please subscribe my YouTube channel @Naresh Academy 5509. Have a nice day.